Okay, brothers, last 2 weeks we were sharing about the family, సరే సహోదరులారా, మనం గత 2 వారాలు కూడా కుటుంబానికి సంబంధించి మనం పంచుకుంటూ ఉన్నాం. and I'm sure that after hearing that, many of you would be having questions. అవి ఆలకించిన తర్వాత మీలో అనేక మందికి ప్రశ్నలు ఉంటాయని నేను అనుకున్నాను. And therefore, I thought it would be a good idea to have a session on question and answers. అందుకోసమే ఒక సెషన్ ప్రశ్నలు జవాబులకి కలిగి ఉంటే మంచిదని భావించాను. And therefore, first of all, before we go to the question answer session, I just want to say as an introduction one thing. ప్రశ్నలు జవాబులోనికి వెళ్ళక ముందు ప్రారంభంలో కొద్ది మాటలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. You know, all of us should understand that having a family life which is glorifying to God is achieved in one day or not even in 1 year. దేవునికి మహిమకరంగా ఉండే ఒక కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడం అనేది ఏదో ఒక రోజులోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో వచ్చేది కాదు అని మీరందరూ గుర్తించాలని కోరుతున్నాను. So after hearing the last 2 sessions, some of you might think, oh, Brother Joe had such a family life from the day he got married. మరి గత 2 వారాల వర్తమానాలు విన్న తర్వాత సహోదరు జోసెఫ్ కురుల్లా గారు ఆయన వివాహమైన మొదటి దినం నుంచే అద్భుతమైన వివాహ జీవితాన్ని కలుగున్నారు, కుటుంబ జీవితాన్ని కలుగున్నారని మీరు అనుకుంటున్నారేమో. Almost 99% of what I spoke in the last 2 sessions, all I learned from my life and from my failures and big failures and great failures. గత 2 వారాల్లో నేను పంచుకున్నవన్నీ కూడా నా జీవితంలో నుంచి, నా యొక్క ఓటముల్లో నుంచి, అత్యంత ఘోరమైన ఓటముల్లోంచి నేర్చుకున్న పాఠాలే. So when you fail, don't feel bad and don't lose courage. కాబట్టి మీరు ఓడిపోయినప్పుడు దాన్ని బట్టి మీరు చింతించి మీరు నిరుత్సాహపడద్దు. We all learn by failures. మనందరం కూడా ఓటముల ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. Somebody asked a great businessman. ఎవరో ఒకరు గొప్ప వ్యాపారవేత్తని ఈ విధంగా అడిగారు. He became the richest man in the world. అతడు ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అయ్యాడు. And journalist asked him, "Sir, tell us what is the secret of your success?" అప్పుడు విలేకరి అడిగాడు, ఈ యొక్క గెలుపుకి రహస్యం ఏమిటి చెప్పండి మాతో అని. He said, "The secret of my success is failures." అతను ఏమన్నాడంటే, నా యొక్క గెలుపుకి రహస్యం ఓటములే. And then the journalist did not leave him. He said, "Yeah, I understand that, but what is the secret of your great success?" అప్పుడు ఆ విలేకరి దాన్ని బట్టి సంతృప్తి పడలేదు, కానీ నాకు అది తెలుసు, కానీ మీ యొక్క ఈ గొప్ప విజయానికి వెనకాల రహస్యం ఏంటి చెప్పండి అని అడిగాడు. And immediately he said, "Yeah, that is a very, very important secret." అవును, ఖచ్చితంగా అది చాలా అత్యంత గొప్ప రహస్యమే. The secret of my great success is great failures. నా యొక్క గొప్ప విజయానికి రహస్యం ఏంటంటే నా యొక్క గొప్ప ఓటములు. So beloved brothers and sisters, never get discouraged. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నడూ నిరుత్సాహపడద్దు. Okay, with that introduction, brother Enosh, my friend and my brother, will read the first question in Telugu. కాబట్టి ఈ యొక్క ప్రారంభ మాటలతో మనం ఈ యొక్క ప్రశ్నల్ని మొదటి దాన్ని తెలుగులో మనం చదువుకుందాం. మొదటి ప్రశ్న: సహోదరుడా, నా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే విషయంలో నేను అంతగా సరిగా చేయటం లేదు. నా భార్య ఈ విషయంలో చాలా చక్కగా చేస్తుంది. Okay. What brother, I am very bad in disciplining my children. I don't discipline, but my wife disciplines children very well. Yes. Well, I would say that you are a very lucky husband. నేనేం చెప్తానంటే నువ్వు చాలా అదృష్టవంతుడైన భర్తవి. Just imagine the tragedy that if you were also a disciplinarian like your wife. ఒకసారి ఊహించుకోండి, నువ్వు కూడా నీ భార్యలాగా చాలా క్రమశిక్షణలో ఉండే వ్యక్తి అనుకో. Children would have ran off. వాళ్ళు పారిపోయి ఉండేవాళ్ళు. But thank God you are I don't discipline. I am very bad at disciplining my children. నువ్వేమో నేను నా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టను, అలా చేసే విషయంలో నేను చాలా తక్కువగా ఉంటున్నాను అంటున్నావు. And the second and third part you read, brother.
తర్వాత అదే ప్రశ్నలో 2-3 భాగాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే నేను ఎక్కువ నా పిల్లలకి స్వేచ్ఛనిచ్చేస్తున్నానని, నా భార్య ఏమో నా పిల్లల్ని ఎక్కువగా క్రమశిక్షణలో పెట్టేస్తుందని. మూడవదిగా ఏమంటున్నారంటే మరి నా పిల్లలకి ఏది మంచిదో అది చేసే విషయంలో మేము సమతుల్యతని కోల్పోతున్నాము. దీన్ని మేము ఎలా జయించగలము అని అడిగారు. Brother, in your home already you have a beautiful balance. సహోదరుడా, నీ యొక్క గృహంలో ఇప్పటికే చాలా చక్కని సమతుల్యతను నువ్వు కలిగి ఉన్నావు. And don't try to make it imbalanced now. ఇప్పుడు దాన్ని అసమతుల్యతగా నువ్వు దాన్ని చెయ్యొద్దు. You know, if your wife also started to give a lot of freedom and like you, very light-hearted and all that, then what would have happened? All your children would become reckless. మరి నీ భార్య కూడా నీలాగే మరి క్రమశిక్షణ లేకుండా వాళ్ళని చులకనగా వదిలేసినట్లయితే వాళ్ళందరూ కూడా గౌరవం లేని వారిగా తయారవుతారు. So already you are well balanced and you got a very beautiful, you know, God has arranged a very strict wife and a very you know, very, what shall I say, very balanced husband, and therefore God has done everything well. So rejoice. కాబట్టి నీ యొక్క గృహంలో ఇప్పటికే సమతుల్యత ఉంది, నీ భార్య అంత క్రమశిక్షణలో ఉంటుంది, నువ్వేమో అర్థం చేసుకునే భర్తగా ఉంటూ ఉన్నావు కాబట్టి అక్కడ చక్కని సమతుల్యత ఉంది కాబట్టి దాన్ని అలాగ ఉండనివ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరే, తర్వాత ప్రశ్న మనం చూద్దాం. ఇది పిల్లల్ని క్రమశిక్షణ చేసే విషయంలో కోపంతో చేయడం గురించి. నేను నా పిల్లల్ని కోపపడకుండా ఎలా క్రమశిక్షణ చేయగలను, ఎలా శిక్షించగలను? మా పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకున్నప్పుడు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, కానీ అకస్మాత్తుగా వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు. కోపపడకుండా నేను ఎలా వారిని క్రమశిక్షణలో పెట్టాలి? ఇట్ ఈస్ ఆల్సో ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ బ్రదర్. ఇది కూడా మన జీవితం అంతా నేర్చుకోవాల్సిన ఒక పాఠం సహోదరుడా. నెవర్ ఫీల్ బ్యాడ్, నెవర్ ఫీల్ డిస్కరేజ్డ్. ఎప్పుడు దీని ఇఫ్ యు బికమ్ యాంగ్రీ వెన్ యు డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల్ని శిక్షించినప్పుడు నువ్వు కోపపడిన విషయాన్ని బట్టి నువ్వు ఎప్పుడు చింతించద్దు, విచారపడద్దు. బట్ ఎవ్రీ టైమ్ యు గెట్ యాంగ్రీ అండ్ డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్, నువ్వు కోపపడి నీ పిల్లల్ని శిక్షించిన ప్రతిసారి కూడా repent before God and judge yourself. దేవుని ముందు పశ్చాత్తాపడి నువ్వు తీర్పు తీర్చుకో. That is what you have to do. అదే నువ్వు చెయ్యాలి. Don't justify yourself. నువ్వు సమర్థించుకోవద్దు. And then slowly you find that you will be able to discipline your children without getting angry. అప్పుడు నెమ్మదిగా నువ్వు కోపపడకుండా నీ పిల్లల్ని శిక్షించడం నువ్వు నేర్చుకుంటావు. Every normal children will fight with each other when they play. సాధారణంగా చూస్తే ప్రతి పిల్లవాళ్ళు కూడా వాళ్ళు ఒకరితో ఒకరు ఆడుకున్నప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. So your children are also very normal. కాబట్టి నీ పిల్లలు కూడా వాళ్ళు సాధారణంగానే ఉన్నారు. So rejoice on that. దాని విషయమై నువ్వు ఆనందించు. So your children are normal children. కాబట్టి నీ పిల్లలు చాలా సాధారణమైన పిల్లలే. You don't have to feel bad about it. దాని గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. But every time you discipline by getting angry and lose your temper, then you have to judge yourself and repent before God. కానీ ప్రతిసారి నువ్వు కోప్పడి నీ యొక్క కోపాన్ని అదుపు చేసుకోకుండా నువ్వు వాళ్ళని శిక్షించినట్లయితే నువ్వు ప్రతిసారి దేవుని ముందు పశ్చాత్తాపడాలి. Okay, next one. సరే, తర్వాత ప్రశ్నకు వెళ్దాం. మేము తల్లిదండ్రులుగా మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక సిఎఫ్సికి సంఘానికి వచ్చాము. దైవికమైన కుటుంబానికి సంబంధించి సత్యాన్నంతటిని మేము కోల్పోయాము. మేము ఎన్నో పొరపాట్లు చేశాము. చాలా బుద్ధిహీనంగా అజ్ఞానంతో మా పిల్లల్ని మేము సరిచేసాము. మాకేమన్నా నిరీక్షణ ఉందా సహోదరుడా? Yeah, there are 4 questions here in this section. The first question is about, we have all, I had never learned these things when the children were growing because we came to CFC later. So is there any hope for us as father and mother? ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ దాంట్లో మొదటగా ఏం చూసామంటే మేము మా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మేము సిఎఫ్సికి వచ్చున్నాం, మేము బుద్ధిహీనంగా మా పిల్లల్ని సరి చేస్తాం అజ్ఞానంగా. మాకేమైనా నిరీక్షణ ఉందా సహోదరుడా? There is one thing you have to do. నువ్వు చేయాల్సిన ఒక్క పని ఉంది. That is, you have to repent and judge yourself. అదేంటంటే నువ్వు పశ్చాత్తాపడి నువ్వు తీర్పు తీర్చుకోవాలి. You see, if you repent and when you take the blame, then you find that God will be kind to you, merciful to you. మరి నువ్వు పశ్చాత్తాపడి నింద నీ మీదకు నువ్వు తీసుకున్నట్లయితే దేవుడు
నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. And then you find that God will give you grace and God will turn all things for your very best. అప్పుడు నువ్వు కృపను పొందుకోవడం గమనిస్తావు, మరియు అన్నిటినీ కూడా నీకు మేలుగా ఆయన మార్చడాన్ని నువ్వు చూస్తావు. And secondly, you can do one more thing. Both you and your wife can pray together. రెండవదిగా ఏంటంటే మీరిద్దరు, నువ్వు నీ భార్య కూడా ఇద్దరు కలిసి ప్రార్థించవచ్చు. You can pray and repent. Lord, I did not raise my children properly. Lord, we take the blame for that. We don't want to blame anybody else, but we want to take the full blame for that to ourselves. Lord, please forgive us, have mercy on us, and turn my children well. కాబట్టి ఆ విధంగా మీరు కలిసి ప్రభు దగ్గర ప్రార్థించి పశ్చాత్తాపడి ఎవరి మీద మీరు నింద వేయకుండా మీ మీదే నింద వేసుకుని మీరు అలాగ చేస్తే దేవుడు నిన్ను కనికరించి నీ పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. Okay, next one. తర్వాత ప్రశ్న చూద్దాం. మా పిల్లల్ని మేము ఎప్పుడు సరిచేసినా నా భార్య నన్ను సమర్థించడానికి బదులు, నా వైపు ఉండడానికి బదులు నా పిల్లల వైపుకు వెళ్తుంది. నేనేం చెయ్యాలి? That is a very, very sad state, I would say. ఇది నిజంగా ఎంతో విచారించదగిన స్థితి. That when the husband is trying to discipline the children, the wife comes in between and say that no, don't talk like that and doing like that. There are foolish sisters like that. భర్త పిల్లల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు భార్య మధ్యలోనికి వచ్చి అలా మాట్లాడొద్దు, అలా చేయొద్దు అని చెప్పే బుద్ధిహీనమైన సహోదరులు ఉన్నారు. Dear sisters, never do that. ప్రియ సహోదరులారా, ఎన్నడూ అలా చేయొద్దు. Please, doesn't matter. Till today you would have done, but then you can repent today. పర్వాలేదు, ఇప్పటి వరకు మీరు ఆ విధంగా చేశారు, కానీ ఈ రోజు మీరు మార్పు చెందొచ్చు. So if the husband is correcting, you think that it was little hard, it was too strict and too hard, the way in which the husband corrected your child, then you can always speak to him later. ఒకవేళ నీ భర్త చాలా కఠినంగా చాలా తీవ్రంగా సరిచేస్తున్నాడు అని అనిపిస్తే నీ భర్తతో నువ్వు తర్వాత మాట్లాడొచ్చు. Otherwise what will happen is the child will take sides and it will create a lot of confusion at home. లేకపోతే ఏమవుతుందంటే ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఎవరో ఒక పక్షానికి వెళ్ళి అలాగా ఆ ఇంట్లో ఎంతో గలిబిలి సృష్టించబడుతుంది. You should never do that. మనం ఎప్పుడు అలా చేయకూడదు. The next. తర్వాత ప్రశ్న, మగ పిల్లవాడైనా ఆడపిల్ల అయినా సరే వాళ్ళకి బెత్తం ఉపయోగించడానికి ప్రారంభ వయసు ఏమిటి మరియు ఏ వయసులో ఆపివేయాలి? The starting age for using a stick on a male child as well as on a female child. What age should it be stopped? మరి మగ శిశువు మీదైనా ఆడపిల్ల మీదైనా సరే బెత్తాన్ని వాడడానికి ప్రారంభ వయసు ఏమిటి, ఏ వయసులో ఆపివేయాలి? It should be, as I say, that should start from age 1 to age 5. మరి నేను ఇందాక చెప్పినట్లుగా 1వ వయసు నుంచి 5వ వయసులో ఎప్పుడైనా దాన్ని మనం మొదలు పెట్టొచ్చు. And the whole aim is that the child has to learn to deny his will. మన యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ యొక్క బిడ్డ తన యొక్క చిత్తాన్ని ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలి. And that is the most important thing. అదే చాలా ప్రాముఖ్యమైన విషయం. And then you see, up to 5 you may use a particular type of pain stimulus, but when it comes to 6, 7, 8, 9, 10, you find that the type of pain that you give should become different. మరి 1 నుంచి 5 సంవత్సరాల వయసు వరకు మీరు బెత్తం వాడొచ్చు, కానీ 6 నుంచి 10 సంవత్సరాల వయసులో ఆ నొప్పి కలిగించే పద్ధతిని మీరు మార్చాలి. So the point is, if we are able to break his will by the age he is about 3-4 years, it will be easier later on. మరి 3-4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతని యొక్క చిత్తాన్ని ఇష్టాన్ని మనం విరగొట్టగలిగినట్లయితే ఆ తర్వాత మనకు సులువు అవుతుంది. So I don't think we can ever stop correcting our children. Maybe till they are married, we may have to keep on correcting them, but in various levels. మరి మన పిల్లలు వివాహం అయ్యేంత వరకు కూడా వాళ్ళని సరిచేయడం అనేది మనం ఆపివేయకూడదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వేరు పద్ధతుల్లో వాళ్ళని మనం సరిచేస్తూ ఉంటూనే ఉండాలి.
Okay, and so it should be stopped means maybe till the marriage time we may have to correct him. మరి ఎప్పుడు ఆపేయాలని అన్నట్లయితే వివాహ సమయం వరకు కూడా మనం సరి చేస్తూనే ఉండాలి వారిని. But what you correct and how you correct and when you correct will become all different from this 1 year till you reach the age of marriage. మరి 1వ సంవత్సరం నుంచి వివాహం వచ్చే వయసు వరకు కూడా దేని విషయమై సరి చేస్తున్నారు, ఎందుకు సరి చేస్తున్నారు, ఎప్పుడు సరి చేస్తున్నారు అనేవన్నీ కూడా వేరు వేరు స్థాయిల్లో జరుగుతూ ఉంటాయి. Okay, the next is, if we show partiality among children, what will we reap? తర్వాత ప్రశ్న ఏమిటంటే, పిల్లల మధ్య పక్షపాతం చూపిస్తే మేము ఏమి కోస్తాము? Yeah, if you show partiality or children, many problems will come. అవును, ఖచ్చితంగా మీ పిల్లల పట్ల మీరు పక్షపాతం చూపిస్తే అనేకమైన సమస్యలు వస్తాయి. First of all, children will hate one another and jealousy will come and unforgiveness to one another will come. మరి మొదటిగా ఏం జరుగుతుందంటే, పిల్లలు అప్పుడు ఒకరినొకరు అసహించుకుంటా ద్వేషించుకుంటారు, వాళ్ళు అసూయ పడతారు మరియు క్షమించలేకపోతారు. We find such scriptures very clearly in the Bible, such examples. బైబిల్లో అటువంటి ఉదాహరణలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. So we should never, because, and not only that, it is a sin. If you commit partiality, it is a sin. That is what Bible says. అంత మాత్రమే కాదు, మీరు పక్షపాతం చూపిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే అది పాపము. So then if you allow one sin to grow in your home, then it will become worse and worse. కాబట్టి మీ యొక్క ఇంట్లో ఒక పాపం ఎదగడానికి మీరు అనుమతిస్తే అది ఇంకా ఘోరంగా అయిపోతుంది. Okay, next question, brother. తర్వాత ప్రశ్న చూద్దాము. మా యొక్క పిల్లల్ని సరిచేసేటప్పుడు, శిక్షించేటప్పుడు ఒక చీకటి గదిలోనో లేకపోతే బాత్రూంలో పెట్టడం కరెక్టేనా, ఇది సరైనదేనా? ఎందుకంటే గత వారం కూడికలో పిల్లల్ని ఇంటి బయట పెట్టకూడదు అని చెప్పారు, ఇది కూడా అందులోకి వస్తుందా? You should never put children outside. Why did I say that? మన పిల్లల్ని ఇంటి బయట పెట్టేయకూడదని ఎందుకు నేను చెప్పాను? And remember that I am talking about small children, 3 years, 4 years, 5 years. I am talking about such children. నేను 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న పిల్లల గురించి, వాళ్ళ గురించి నేను చెప్తూ ఉన్నాను. And that is what I said. అదే నేను చెప్పాను. And the same thing, you should never put such children into a dark room or in a bathroom and lock them and all that. You should never do that. కాబట్టి అదే విధంగా ఈ యొక్క చీకటి గదిలోనో బాత్రూంలో పెట్టి తలుపులు వేయడం, అది ఎన్నడూ మీరు చేయకూడదు. That is all cruelty, because that will only instill fear in the child and hatred towards you. అది చాలా క్రూరత్వం. అది నీ పిల్లల్లో భయాన్ని, నీ పట్ల ద్వేషాన్ని అది పెంచుతుంది. You should never do such things. మీరు ఎప్పుడు అటువంటి పనులు చేయకూడదు. Okay, next question. సరే, తర్వాత ప్రశ్న. మా పిల్లల్ని పెంచుతున్నప్పుడు పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చడం, మా యొక్క పెంపకాన్ని వేరే వాళ్ళ పెంపకాలతో పోల్చడం, వేరే వాళ్ళ పెంపకాలను తీర్పు తీర్చడం, ఇలా పిల్లల్ని పెంచుతున్నప్పుడు మేము నిరుత్సాహపడుతూ ఉన్నాం. దీని విషయమే మాకు కొన్ని మెలకువలు దయచేయండి. All types of comparisons is wrong. అన్ని రకాల పోల్చుకోవడాలు తప్పు. All types of comparisons are wrong. అన్ని రకాల పోల్చుకోవడాలు కూడా తప్పు. Comparing our children to other children, మన పిల్లల్ని వేరే వాళ్ళ పిల్లలతో పోల్చడం, that is wrong. అది తప్పు. How can you compare your children with other children? మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఎలా మీరు పోలుస్తారు? Their heredity is different, their environment is different, their father is different, their mother is different. వారి యొక్క సామర్థ్యత వేరు, వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ తండ్రి వేరు, వాళ్ళ తల్లి వేరు. And therefore there is no connection at all between that child and this child. How can you compare two children? కాబట్టి ఆ బిడ్డకి ఈ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు ఎలా వీళ్ళిద్దరిని పోలుస్తారు? Comparing our parenting to others' parenting. మన యొక్క పెంపకాన్ని వేరే వాళ్ళ పెంపకంతో పోల్చడం. No, that is, one family may raise a child in a particular way, another family may raise a child in a particular way. That is their problem. ఒక కుటుంబం ఒక బిడ్డను ఒకలా పెంచుతారు, వేరే కుటుంబం వాళ్ళ బిడ్డను వేరేలా పెంచుతారు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. And judging others how they raise their children, that's their problem. Why do you want to go beyond your boundary? మరి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలనేది వాళ్ళకి సంబంధించిన విషయం. నీ పరిధి దాటి నువ్వు వెళ్ళి ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తావు? And you should not get discouraged about your parenting. If you find that the Lord convicts you about something, then go to God
and repent yourself and judge yourself and correct yourself. మరి దేవుడు నీ యొక్క పెంపకాన్ని బట్టి ఏదైనా నీకు చూపించినట్లయితే నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నువ్వు సరి చేసుకోగాని దాన్ని బట్టి పోల్చుకోవద్దు. In 2 Corinthians 10:12 it says we will become fools if we compare ourselves with other people in the church, that is ourselves with ourselves or themselves with themselves. మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 10:12 మనం అంటే సంఘంలో ఒకరితో ఒకరు పోల్చుకున్నట్లయితే మనం మూర్ఖులు అవుతాం, బుద్ధిహీనులు అవుతాం అని వాక్యం చెప్తుంది. Okay, the next question 6. తర్వాత ప్రశ్న చదువుకుందాం. 6వది, వాట్ షుడ్ వి డూ వెన్ వి ఆర్ డిస్కరేజ్డ్ డ్యూరింగ్ పేరెంటింగ్. పెంపకం పిల్లలు పెంచుతూ ఉన్నప్పుడు మేము పడినప్పుడు మేము ఏం చేయాలి? Why are you discouraged during parenting? నువ్వు పిల్లల్ని పెంచుతున్నప్పుడు నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? Maybe that you find that you don't know, you get angry or you feel guilty after punishing the child or something like that. నువ్వు కోపంతో నీ పిల్లల్ని శిక్షించినందుకు నువ్వు తర్వాత అపరాధ భావంలోకి వెళ్తున్నావేమో. Then you judge yourself and cleanse yourself. That's what you have to do. అప్పుడు నువ్వు తీర్పు తెచ్చుకుని నువ్వు పవిత్రపరచుకో, అంతే నువ్వు అది చేయాల్సింది. And that's all we have to do. అదే మనందరం చేయాల్సింది. And or we can get discouraged because children do not turn out well as you expected. లేదా మనం ఇంకొక విధానంలో ఎలాగ నిరుత్సాహపడచ్చు అంటే మనం ఆశించినట్టుగా మన పిల్లలు ఎదగకపోయి ఉండొచ్చు. Well, disciplining and training a child is only our business. మన పిల్లల్ని శిక్షించడం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం అనేదే మన పని. That is all our business. అదే మన పని అంతే. It is God's business to let them grow up as good children. మంచి పిల్లలుగా ఎదగటం అనేది అది దేవుని పని. That is God's subject. అది దేవుడికి సంబంధించిన విషయం. So there is no need for us to feel discouraged about it. దాని విషయమే మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. And then we can say, Lord, I have done as much as I know with all my failures and successes or foolishness and wisdom I have done, Lord, but I have not done a perfect job. Lord, but have mercy on me. If you humble yourself like that, then God will give grace. మరి అవంతా జరిగిన తర్వాత మరి మీరు చాలా ఓటములతో, చాలా కొన్ని గెలుపులతో, బుద్ధిహీనంగా, జ్ఞానంతో కొన్ని మీరు ఆ విధంగా పెంచినప్పటికీ ప్రభువా నేను ఇలా పెంచాను కానీ నీ కనికరం చూపించు ప్రభు అంటే మీరు ఆ విధంగా దీనులుగా చేసుకుంటే అప్పుడు మీరు దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్. సరే, తర్వాత ప్రశ్నకు వెళ్దాం. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు విధేయత చూపించినట్లుగా పెద్దవాళ్ళు అయ్యాక విధేయత చూపించట్లేదు. వాళ్ళకి నచ్చినవి మేము చేస్తేనే వాళ్ళు మాకు విధేయత చూపిస్తున్నారు. యవ్వనంలో మా పిల్లల్ని మేము ఎలాగ పెంచాలి? Definitely when the children grow up and come to teenage, they will not obey as they used to obey you when they were children. ఖచ్చితంగా మీ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మీకు ఎలాగైతే విధేయత చూపించే వాళ్ళు అలాగ వాళ్ళు యవ్వన ప్రాయంలోకి వచ్చాక విధేయత చూపించరు. Definitely they will not obey. ఖచ్చితంగా వాళ్ళు మీకు లోబడరు. And as the father or mother who are very honestly written, if we do to them according to their interest, they are very happy. మరి ఇక్కడ తండ్రో మరి తల్లో ఎవరో రాశారు, ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. No, that is not what we are talking about. లేదు, మనం దాని గురించి మాట్లాడుకోలేదు. How can we bring them up in the youth? మరి మనం వాళ్ళని యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఎలా మనం పెంచగలం? I have already told you that. నేను ఇప్పటికే మీకు చెప్పి ఉన్నాను దాన్ని. Before the age of 5, 6, the child has to break his will. 5-6 సంవత్సరాల వయసు రాకముందే ఆ పిల్లవాడి యొక్క బిడ్డ యొక్క చిత్తం అనేది విరగొట్టబడాలి. So if you find that you have not done it, ఒకవేళ మీరు అది చేయలేదని మీకు తెలిసినట్లయితే, I repeat which I said already. నేను ఇంతకుముందు చెప్పింది మరలా చెప్తున్నాను. Take the blame and judge yourself. నింద మీ మీదకి తీసుకుని మిమ్మల్ని మీరు తీర్పు తెచ్చుకోండి. And then pray for the child. ఆ తర్వాత ఆ బిడ్డ కోసం ప్రార్థించండి. Pray for the child. God is kind. If you humble yourself and if you take the blame, God will be kind to you. మిమ్మల్ని మీరు తగ్గించుకుని నింద మీ మీద వేసుకున్నట్లయితే దేవుడు మీ పట్ల కనికరం చూపిస్తాడు. The next question is also related to that.
తర్వాత ప్రశ్న కూడా దానికి సంబంధించిందే. 8వ ప్రశ్న చదువుకుందాం. 12-14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు టీవీలోను ఫోన్లోను బొమ్మలు చూసే విషయంలో తిరుగుబాటు చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి? The same thing is the answer. దానికి కూడా అదే జవాబు. Because the way in which you have the child, when he is just 2 years and 3 years and 5 years and all, he will obey. Just like that, he will obey you. మరి ఆ బిడ్డ 2, 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా మీకు లోబడుతూ ఉంటారు. But when they grow up, కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత they will have their own values and their own interests and all that, and they will become rebellious. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళకి కొన్ని ఇష్టాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. But if you have broken the will of the child by the time he is 5 years, 6 years, 7 years, then you are a blessed father, you are a blessed mother. ఆ బిడ్డ 5, 6, 7 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి ఆ బిడ్డ యొక్క చిత్తాన్ని మీరు విరగొట్టినట్లయితే అప్పుడు మీరు ధన్యుడైన తండ్రివి, ధన్యురాలైన తల్లివి నువ్వు. And that is why I say that part is many parents just ignore. అందుకే నేను చెప్తూ ఉన్నాను, అనేక మంది తల్లిదండ్రులు ఆ యొక్క విషయాన్నే నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. Oh, my child is very cute, my child is very funny, and I don't know, he's so tender and he's so cute, how can I punish him and all that. నా పిల్లవాడు ఎంతో చక్కగా చక్కగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, చాలా నవ్వు పుట్టించేదిగా ఉన్నాడు, ఎలా నేను అతన్ని శిక్షించగలను, కొట్టగలను అని అనుకుంటున్నారు. He is behaving well, she is behaving well. అతడు చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు, ఆమె చాలా చక్కగా ప్రవర్తిస్తుంది. And you miss that opportunity. మీరు ఆ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. And then you allow the child and he comes to 10 years, 12 years, 14 years, and you tell him not to do something, he is not going to listen to you. మీరు ఆ విధంగా అనుమతిస్తూ వదిలేస్తే 10, 12, 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి మీరు చెప్పిన దాన్ని అతడు చెయ్యడు. Okay, next question. సరే, తర్వాత ప్రశ్న చూద్దాం. నేను 2 పిల్లల తల్లిని. మా పెద్ద కుమారుడు 9 సంవత్సరాల వయసు, చిన్న కుమారుడికి 6 నెలలు మాత్రమే. నేను ఈ యొక్క కరోనా పరిస్థితి వల్ల నేను గర్భంతో ఉన్నప్పుడే, తర్వాత ఆ బిడ్డకు జన్మనిచ్చాక కూడా 1 సంవత్సరం నుంచి నా భర్తతో పాటు నా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. నేను నా పెద్ద కుమారుడి మీద 1 సంవత్సరం నుంచి మనసు పెట్టలేకపోయాను. అతడు ఈ టీవీ, మొబైల్స్ చూడడం ద్వారా, ఈ ఆన్లైన్ క్లాసులు బట్టి అతడు ఆ తర్వాత తన ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. నేను అతని మీద మనసు పెట్టకపోవడం వల్ల నేను పొరపాటు చేశాను, అతనికి సమయాన్ని కేటాయించకుండా పొరపాటు చేశాను, మరియు నేను నా కోపాన్ని అదుపు చేసుకోకుండా అతన్ని కొడుతూ ఉన్నాను. దయచేసి నా యొక్క బిడ్డతో సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి, ఆ విషయంలో నేను సరి చేసుకోవడానికి నాకు సలహా ఇవ్వండి. Bible says in Colossians and Ephesians that fathers have got a tremendous role in raising the children. బైబిల్లో కొలసీలు రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన పత్రికలో తండ్రులకి పిల్లల్ని పెంచే విషయంలో చాలా ప్రాథమికమైన పాత్ర ఉందని చెప్తూ ఉంది. A father cannot say that, well, I am very busy and the mother has to raise the children. మరి తండ్రి నేను చాలా తీరిక లేకుండా ఉన్నాను, ఆ తల్లే పిల్లల్ని పెంచాలి అని అనడానికి కుదరదు. And especially when is a child is a son, then fathers have to be all the more involved in the development of the children. ప్రత్యేకంగా ఆ బిడ్డ కుమారుడైతే తండ్రి చాలా ఎక్కువగా అందులో అతడు పాలు పంచుకోవాలి. Here sister says that I could not concentrate on this child and all that, but I want to ask, what was the husband doing? మరి ఇక్కడ ఈ సహోదరి నా పిల్లవాడి మీద నేను మనసు పెట్టలేకపోతున్నాను అని చెప్తున్నారు, కానీ తండ్రి ఏం చేస్తున్నాడని నేను అడుగుతున్నాను. Yeah, maybe that your husband was is not available or too much busy or not interested in raising the child properly. ఒకవేళ బహుశా నీ భర్త అక్కడ అందుబాటులో లేడేమో, తన తీరిక లేకుండా ఉన్నాడేమో, నీ పిల్లల్ని పెంచే విషయంలో అతనికి ఆసక్తి లేదేమో. But sister, take courage from Eunice, Timothy's mother. తిమోతి తల్లి అయిన యునికే నుంచి మీరు ధైర్యం తెచ్చుకోండి సహోదరి. See, Eunice's husband had no interest in raising Timothy properly. He was a Greek businessman. He was only interested in making money and growing up in the profession. మరి యునికే భర్త కూడా అతను గొప్ప వ్యాపారవేత్త, తన వ్యాపారాన్ని పెంచుకునే విషయంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ ఆమె పిల్లవాడిని తిమోతిని పెంచింది.
But she prayed and gave him the faith, and therefore he grew up as a man of God and became the co-worker of Paul. ఆమె ఆ బిడ్డ గురించి ప్రార్థించింది మరియు ఆ బిడ్డకి వాక్యాన్ని అందించింది కాబట్టి అతను ఎదిగాడు, పౌలుకి జత పనివాడుగా కూడా అయ్యాడు. And the same thing, and God can do the same thing for you also. అదే విధంగా దేవుడు నీకు కూడా చేయగలడు. So there is no need to get discouraged because of that. కాబట్టి దాని విషయమై మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. Again, as I said, repent and judge yourself and humble yourself and pray. Your Father, Heavenly Father, will be kind and merciful to you. మరలా నేను చెప్తూ ఉన్నాను, మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీరు పశ్చాత్తాపడి మిమ్మల్ని మీరు తీర్పిచ్చుకుని పరలోకమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థిస్తే ఆయన కనికరం చూపిస్తాడు. Now we have a couple of questions regarding relationship between husband and wife. ఇప్పుడు భర్త భార్యకి మధ్య ఉండే సంబంధానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం కలిగి ఉన్నాం. Yeah, brother, read 10. మొదటి ప్రశ్న చదువుకుందాం. నా యొక్క భార్య మొదటగా దేవుణ్ణే ప్రేమించాలని నేను కోరుతున్నాను, ఆ తర్వాత ఇంకెవరికంటే కూడా ఎక్కువగా నన్నే ప్రేమించాలని కోరుతూ ఉన్నాను. కానీ కొన్ని పరిస్థితులను బట్టి చూస్తుంటే నా భార్య నాకంటే ఆమె యొక్క తల్లిదండ్రులను ఆమె యొక్క తోబుట్టుల్ని ప్రేమిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తించాలి? I want to appreciate this husband very much. ఈ భర్తను నేను చాలా మెచ్చుకోవాలనుకుంటున్నాను. Because he says, brother, how should I conduct myself in this situation? ఎందుకంటే అతను ఏమంటున్నాడంటే ఈ పరిస్థితిలో నేను ఎలా ప్రవర్తించాలని అడుగుతూ ఉన్నాడు. That is a very good attitude, dear brother. ప్రియ సహోదరుడా, చాలా మంచి వైఖరి. Unfortunately, your wife is loving her parents and her sisters and brothers much more than loving you. మరి ఎందుకో దురదృష్టవశాత్తు నీ భార్య అతని యొక్క ఆమె యొక్క తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని ప్రేమిస్తూ ఉంది. And then you are asking, how should I behave? కానీ నువ్వేం అడుగుతున్నావు అంటే నేను ఎలా ప్రవర్తించాలని అడుగుతున్నావు. Yeah, God sees your good heart. అవును, ఖచ్చితంగా దేవుడు నీ మంచి హృదయాన్ని చూస్తాడు. And therefore I can say only one thing. కాబట్టి నేను ఒక విషయాన్ని చెప్పగలను. You can love her and win her. నువ్వు ఆమెను ప్రేమించి ఆమెను నువ్వు సంపాదించుకోవచ్చు. You have to speak to her. మరియు ఆమెతో నువ్వు మాట్లాడాలి కూడా. You have to sometimes, sisters may not have light on that, may not even know that. మరి కొన్నిసార్లు సహోదరులకి ఆ విషయం మీద వెలుగు లేదు, వెలుగు ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కూడా. They may not know that. వాళ్ళకి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. Therefore, in all peace, you may have to tell your wife. కాబట్టి పూర్తి సమాధానంతో నీ భార్యతో ఆ విధంగా చెప్పాలి. But when God sees your humility and your attitude, God will turn that for your very best. కానీ దేవుడు నీ యొక్క దీనత్వాన్ని, నీ వైఖరిని చూసినప్పుడు దేవుడు ఆ పరిస్థితిని నీకు చాలా శ్రేష్టముగా మారుస్తాడు. Okay, next one. సరే, తర్వాత ప్రశ్న. నా భార్య నేను కూడా ఆత్మీయంగా ప్రభులో ఎదుగుతూ ఉన్నాము, కానీ మేము ఒకరి మీద ఒకరు ప్రభావాన్ని చూపించుకోలేకపోతున్నాము. మేము ఆత్మీయమైన ఈ మార్గంలో ఒకరికొకరు మేము స్ఫూర్తిగా ఉండలేకపోతున్నాము. కానీ వేరు వేరు విధానాల్లో మేము ప్రభులో ఎదుగుతూ ఉన్నాము. మాటలు లేకుండా మేము ఒకరికొకరు స్ఫూర్తిగా ఎలా ఉండగలం అంటే జీవితం ద్వారా. Yeah, the brother has asked without words. ఇక్కడ సహోదరుడు ఏం అడిగాడంటే మాటలు లేకుండా అని అడిగాడు. And that is very important, without words. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, మాటలు లేకుండా అనేది. Because you cannot preach to one another and win the other person. మీరు బోధించడం ద్వారా మీరు ఒకరినొకరు మీరు గెలుచుకోలేరు. Everybody understands the language of love. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనే భాషని అర్థం చేసుకోగలరు. Everybody understands the language of love. ప్రతి ఒక్కరు ప్రేమ అనే భాషను అర్థం చేసుకోగలరు. As somebody has said, you show love, if necessary, speak. ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినట్లుగా మీరు ప్రేమ చూపించండి, అవసరమైతే మాట్లాడండి. Show love and if necessary, speak. ప్రేమ చూపించండి, అవసరమైతే మాట్లాడండి. Because everyone understands the language of love more than our words. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన మాటల కంటే కూడా మన ప్రేమ యొక్క భాషను అర్థం చేసుకుంటారు. Actually, Peter says in 1 Peter chapter 3 that if there is an unbelieving husband, you sisters, you can win your husband
by your behavior. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పేతురు ఏం చెప్తున్నాడంటే, నీకు ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త ఉంటే సహోదరి, నీ యొక్క ప్రవర్తన ద్వారా నువ్వు అతన్ని సంపాదించుకోవచ్చు. That is not applicable to wives alone. That is applicable to brothers also. అది కేవలం భార్యలకు మాత్రమే ఆపాదించబడే విషయం కాదు, భర్తలు కూడా ఆపాదించబడుతుంది. So remember that. కాబట్టి దాన్ని మీరు గుర్తించుకోండి. Show love. ప్రేమ చూపించుకోండి. Show love, show humility, show respect to one another, try to understand the other person, and slowly things will change. కాబట్టి ప్రేమ చూపించుకోండి, ఒకరిపై ఒకరు దీనత్వం కలిగి ఉండండి, గౌరవించుకోండి, అర్థం చేసుకోండి, అప్పుడు పరిస్థితులు మారుతాయి. The next one, brother. తర్వాత ప్రశ్న చూద్దాం. మాకు ఖాళీ సమయం దొరికినప్పుడు నా భార్య మనం ప్రార్థించుకుందామా, లేకపోతే ఆత్మీయ విషయాలు అంటే సంఘం, సహవాసం, కూడికల్లో ప్రత్యక్షతలు పొందుకోవడం అనే వాటి గురించే మాట్లాడుతూ ఉంది. ప్రార్థించుకోవడం వీటి గురించే మాట్లాడుతూ అడుగుతూ ఉంది. ఆమె కొద్ది హాస్యం కలిగించే విషయాలు లేకపోతే వేరే ఇతర విషయాలు పాపం లేనివి మాట్లాడుకోవడానికి ఆమెకు ఆసక్తి చూపించడం లేదు. నా భార్య ఆత్మీయురాలా లేకపోతే ఒక మత ఆచారం కలిగిన వ్యక్తి, ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆచరణాత్మకంగా వివరించండి. I have seen such brothers. అటువంటి సహోదరుల్ని నేను చూశాను. I have seen such sisters. అటువంటి సహోదరుల్ని నేను చూశాను. They will not talk anything other than Bible and church and Holy Spirit. వాళ్ళు బైబిలు, సంఘము, పరిశుద్ధాత్ముడు వీటి గురించి తప్ప ఇంక వేరే దేని గురించి మాట్లాడరు. These are all unnatural religious people. వీళ్ళందరూ కూడా స్వాభావికంగా లేని మతానుసారులైన వాళ్ళు. You know, and if the wife is also like that, finished. మరి భార్య కూడా అలాగ ఉంటే ఇంకా అయిపోయింది అక్కడ, అంతే. We can only pray for such wives. అటువంటి భార్యల కొరకు మనం ప్రార్థించగలం అంతే. That such wives will repent. అటువంటి భార్యలు మారుమనసు పొందాలని. These are all religiosity. ఇదంతా కూడా మతానుసారం. It has got nothing to do with spirituality. ఇది ఆత్మీయతకు ఏ మాత్రం సంబంధం లేదు. This is out of fear. ఇదంతా కూడా భయంలోంచి వస్తుంది. They have not seen a loving father. వాళ్ళు ప్రేమించే తండ్రిని సరిగ్గా చూడలేదు. They have not seen Jesus Christ, a loving brother, elder brother. యేసుక్రీస్తుని మరి అన్నయ్యగా వారు చూడలేదు. I asked some youngsters whether Jesus would have cracked a joke with the other 12 disciples. నేను యవనస్తుల్ని అడిగాను, యేసయ్య మిగతా 12 మంది శిష్యులతో ఎప్పుడన్నా జోకులు వేసి ఉండేవారా? No sin, but some joke. పాపం కాదు, ఏదో ఒక రకమైన జోకులు వేసేవారా? Thank God, majority of them said yes, brother. దేవునికి వందనాలు, అందులో ఎక్కువ మంది యవనస్తులు అవును సహోదరుడా అన్నారు. Spiritual. What is wrong in cracking a joke? Do you think that Jesus was such a religious person that he would never crack a joke and never laugh? మరి యేసయ్య ఆయన ఎప్పుడు జోకులు వేయకుండా చాలా మతానుసారుడుగా చాలా కఠినుడిగా ఉన్నాడని మీరు అనుకుంటారు నవ్వకుండా? And always 24 hours talking only about God and Holy Spirit and second coming and tribulation. 24 గంటలు కూడా దేవుడి గురించి, రెండవ రాకడ గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, శ్రమల గురించే మాట్లాడుతూ ఉంటాడు అనుకున్నారా? Jesus was a very natural man. యేసయ్య ఎంతో స్వభావ సిద్ధమైన మనిషి. He was very natural in his behavior. ఆయన తన ప్రవర్తనలో ఎంతో స్వభావ సిద్ధంగా ఉండేవాడు. He was not, in one situation he asked, I'm hungry, do you have some food to eat? ఆయన ఒక సందర్భంలో ఏమన్నారంటే, నాకు ఆకలేస్తుంది, మీ దగ్గర తినడానికి ఉందా అని అడిగాడు. He was so natural in his behavior. ఆయన తన ప్రవర్తనలో ఎంతో సాధారణంగా ఉన్నాడు. It's very difficult to have fellowship with brothers who are religious. మరి సహోదరులు ఎవరైతే మతానుసారులుగా ఉంటారో వాళ్ళతో సహవాసం కలిగి ఉండడం ఎంతో కష్టంగా ఉంటుంది. Very easy to have fellowship with spiritual brothers. ఆత్మీయులైన సహోదరులతో సహవాసం కలిగి ఉండడం ఎంతో సులువు. So you can pray for your wife that she would repent and become more spiritual and less religious. కాబట్టి నీ భార్య పశ్చాత్తాపడి మరి ఎక్కువ ఆత్మీయురాలుగా అయినట్లు మతానుసారతను వదిలిపెట్టి ఆ విధంగా ఉన్నట్లు ప్రార్థించవచ్చు. I'm not saying that fellowship is wrong and
church is wrong and getting revelation is wrong. No, that is not what we are saying. ఇక్కడ ఏదో నేను సంఘము సహవాసము ప్రత్యక్షం పొందుకోవడం తప్పు అని నేను చెప్పడం లేదు. But always talking only about that and anything else is wrong and I will backslide and you keep quiet, and that is not right. మరి ఎప్పుడు వాటి గురించే మాట్లాడి మిగతా వాటిలో మౌనంగా ఉండిపోయి నువ్వు దిగజారిపోతున్నా చెప్పకుండా ఉండడం అనేది అది తప్పు. Yeah, next one. సరే, తర్వాత ప్రశ్న చూద్దాం. నేను నా అత్త మామలతో జీవించడం సరైనదేనా? వాళ్ళు తిరిగి జన్మించారు, వాళ్ళు చక్కని ఆరోగ్యంతో ఉన్నారు, మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. Bible is very clear. Even before sin came, God said, leave, cleave, you will become one. బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. పాపం రాకముందే నువ్వు వదిలి విడిచిపెట్టి హత్తుకొనుమా అని చెప్పారు. They can come and your parents or in-laws can come and stay with you, but you should not go and stay with them. నీ యొక్క తల్లిదండ్రులు గాని నీ యొక్క అత్తమామలు గాని వచ్చి నీతో నివసించవచ్చు గాని నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర నివసించకూడదు. You may say, brother, what is the difference? Both are same in effect. No. మరి సహోదరుడా, ఇందులో తేడా ఏముంది? రెండు ఒకటే కదా జరుగుతుంది అనొచ్చు. Because in one, when you go and stay with them, you are, he is the head. మరి ఇక్కడ ఏంటంటే నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర నివసించినట్లయితే వాళ్ళు ఆ గృహానికి శిరస్సుగా ఉంటున్నారు. But if your parents or if your in-laws are coming and staying with you, then you are the head of the family. You take the decisions. Brother, last one what, brother? You take the decisions. కాబట్టి వాళ్ళు మీ ఇంటికి, నీ తల్లిదండ్రులు గాని నీ అత్తమామలు గాని మీ ఇంటికి వచ్చినట్లయితే నువ్వే శిరస్సుగా ఉంటావు, నువ్వే నిర్ణయాలు తీసుకుంటావు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. Okay, next one, 14. సరే తర్వాత ప్రశ్న చూద్దాం. నా భర్త నాతో సహవాసంలో లేనప్పుడు నేను ఆయన్ని సరి చేయొచ్చా? నాకు నా భర్తకి మధ్య ఐక్యతను తీసుకురమ్మని దేవునికి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఏమైనా నాకు చెప్పండి. Can I correct my husband if he is not in fellowship with me? Never. నా భర్త నాతో సహవాసంలో లేనప్పుడు నేను సరి చేయొచ్చా? వద్దు, ఎన్నడూ అలా చేయొద్దు. If your husband is not in good fellowship, good terms with you and not happy, even in good fellowship, if the husband is in a very bad mood or wife is in a very bad mood, you should never correct. You should postpone that correcting later. మరి నీ భర్త ఒకవేళ నీతో సహవాసంలో లేకుండా, నీతో సరదాగా ఉండకుండా, లేకపోతే సరైన ఆ యొక్క వైఖరితో ఆ సమయంలో లేకపోయినా తర్వాత నువ్వు సరి చేయాలి, ఆ సమయంలో సరి చేయొద్దు. So I think this is a question from a sister. I'm praying to God to bring unity between me and my husband. Please give me the most important points to remember. కాబట్టి ఈ ప్రశ్న ఒక సహోదరి నుంచి వచ్చిందని నాకు అర్థమవుతుంది. Yeah. I think I got only one word to say. నేను ఇక్కడ చెప్పడానికి నాకు ఒకే ఒక మాట ఉంది. That is necessary for all the wives, sisters who are listening to me. మరి సహోదరులు, భార్యలు ఎవరైతే నాకు నా మాటని ఇప్పుడు ఆలకిస్తున్నారో వాళ్ళందరికీ అవసరం. Paul says that and Peter says that. పౌలు అది చెప్తూ ఉన్నాడు, పేతురు కూడా చెప్తూ ఉన్నాడు. That is not the answer which you think. అది మీరు అనుకుంటున్న ఆ జవాబు కాదు. You think that I am going to talk about submission. No. ఇప్పుడు నన్ను లోపడమని చెప్తారు అని అనుకుంటున్నారు, అది కాదు. If sisters can learn this one thing, సహోదరులు ఈ ఒక్క విషయాన్ని నేర్చుకోగలిగితే, the relationship with your husband will become much, 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 much better. మీ యొక్క భర్తతో మీ యొక్క సంబంధం చాలా ఎక్కువగా చక్కగా తయారవుతుంది. Respect. గౌరవించండి. Learn to respect your husband. మీ భర్తల్ని గౌరవించడం నేర్చుకోండి. Please learn to respect your husband. మీ యొక్క భర్తల్ని గౌరవించడం దయచేసి నేర్చుకోండి. And whenever you do not respect in your thoughts and your words and your actions, judge yourself and repent before God. మరి మీరు మీ యొక్క తలంపుల్లో గాని మాటల్లో గాని వైఖరిలో గాని మీరు ఆ విధంగా గౌరవించకపోయినట్లయితే దేవుడి ముందు మీరు పశ్చాత్తాపడి మారుమనసు పొందండి. I'm not telling you 12 points. మీకేదో ఇక్కడ 12 విషయాలు చెప్పడం లేదు. I'm telling you one point. మీకు ఒక్క విషయమే చెప్తున్నాను. Learn to respect. గౌరవించడం నేర్చుకోండి. If it doesn't work, tell me. అది ఒకవేళ పని చేయకపోతే నాతో చెప్పండి. Okay, next one. తర్వాత ప్రశ్న చూద్దాం.
నా భర్త ఐటీలో పనిచేస్తున్నారు. ఆయన కరోనా రెస్క్యూ టీంలో కూడా సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఫోన్లు మాట్లాడుతూ ఆఫీస్ పని చేసుకుంటూ ఫోన్లోను ల్యాప్టాప్లోను ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాడు. ఆయన నాతోనూ పిల్లలతోనూ సమయం గడపటం లేదు, కనీసం ప్రయత్నించడం లేదు. దీన్ని బట్టి ప్రతిరోజు నేను కృంగిపోతూ ఉన్నాను. చాలా మంచి భర్త మరియు మంచి తండ్రి కూడా, కానీ తన పనిని సమయాన్ని తను ప్రాధాన్యతలు ఏర్పరచుకునే విషయంలో తను తప్పు చేస్తూ ఉన్నాడు. దయచేసి నాకు సహాయం చేయండి. Yeah, you yourself is saying, sister, that he is a good husband and a father, but he is missing the priorities of work and time. సహోదరి, నీవే చెప్తూ ఉన్నావు నీ యొక్క భర్త చాలా మంచి భర్త, మంచి తండ్రి అని, కానీ తన ప్రాధాన్యతలు సరిగ్గా వేసుకోవట్లేదు అని. That is a wonderful certificate that you are giving about your husband. నీ భర్త విషయమై నువ్వు ఇస్తున్న ఈ యొక్క మాట ఎంతో గొప్ప మాట అది. That is really wonderful that you are able to write that. మరి నువ్వు ఆ విధంగా రాయగలుగుతున్నావు అంటే ఎంతో గొప్ప విషయం అది. But understand one thing, dear sister. కానీ సహోదరి, ఒక్క విషయాన్ని అర్థం చేసుకో. The whole world is suffering, especially our country and Telangana and Andhra and all these places. We are suffering with corona and COVID-19. You know that. సహోదరి, ప్రపంచం అంతా ఇక్కడ మరి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అందరూ మన చుట్టూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. People are working overtime. ప్రజలు సమయానికి మించి పనిచేస్తూ ఉన్నారు. People who are working are dying. పని చేస్తున్న వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. Sacrificing their own life, they are working. పని చేస్తూ వారి జీవితాలని త్యాగాలు చేస్తూ ఉన్నారు. So just bear with your husband for a few more weeks. కాబట్టి దయచేసి ఇంకో కొద్ది వారాలు నీ భర్త విషయమై ఓర్చుకో. Don't demand that you had to prioritize your time and your work and preferences and take care of me and take care of my children. No, don't say that now. కాబట్టి దయచేసి మరి నువ్వు నీ సమయాన్ని మరియు నీ యొక్క పనిని ప్రాధాన్యతలు వేసుకుని నాతో సమయం గడుపు అని చెప్పి ఆ విధంగా నువ్వు అతని నుంచి ఆశించొద్దు, కోరొద్దు. Just bear with your husband for a few more days, few more weeks. ఇంకొన్ని దినాలు, ఇంకొద్ది వారాలు నీ భర్త విషయమై నువ్వు భరించు. Yeah, the next two questions are a little different. తర్వాత రెండు ప్రశ్నలు కూడా కొద్దిగా వేరైనవి. That is about the physical relationship between husband and wife. అది భర్త భార్యలకి మధ్య ఉన్న భౌతికమైన సంబంధానికి సంబంధించినవి. So you can always write to me in mail. In my email you can write to me, and brother Santakumar can give you my email ID and you can write to me, because I cannot answer that publicly. ఈ యొక్క ప్రశ్నలకు నేను ఇక్కడ బహిరంగంగా నేను జవాబు చెప్పలేను. మీరు నా యొక్క ఈమెయిల్ ఐడిని సహోదరుడు సంతకుమార్ గారి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు, నాకు మీరు మెయిల్లో రాయొచ్చు. I will only tell 4 points related to that. దానికి సంబంధించి కేవలం 4 విషయాలు మాత్రమే నేను చెప్తాను. There is a problem in the physical relationship between husband and wife. భార్యకి భర్తకి మధ్య ఈ యొక్క భౌతికమైన సంబంధంలో ఏమైనా సమస్య ఉంటే I want to say generally 4 points. నేను సాధారణంగా 4 విషయాలు చెప్తూ ఉంటాను. If it answers your question, fine. If it doesn't, please write to me. ఒకవేళ ఇవి మీ యొక్క ప్రశ్నకి జవాబు వచ్చినట్లయితే పర్వాలేదు, లేకపోతే మీరు నాకు రాయొచ్చు. For example, point number 1 is, if there is a bitterness and unforgiveness, physical relationship will be very difficult between husband and wife. ఒకవేళ అక్కడ ద్వేషము, క్షమించలేనితనం గనక ఉంటే భర్తకి భార్యకి మధ్య ఆ యొక్క సంబంధం, భౌతిక సంబంధం కలిగడం ఎంతో కష్టంగా ఉంటుంది. It can happen with the husband or it can happen with the wife. అది భర్తలో జరగచ్చు, భార్యలో జరగచ్చు. So you may not have any interest either way. అతను గాని ఆమె గాని దాని విషయమై ఆసక్తి కలిగి ఉండకపోవచ్చు. And then there can be another cause from the wife's point of view or husband's point of view. తర్వాత రెండవది భర్త కోణంలో గాని భార్య కోణంలో గాని సమస్య ఉండొచ్చు. There are wives who act very modest and very spiritual regarding these things. ఈ విషయాల పట్ల భార్యలు చాలా పద్ధతి కలిగినట్లుగా, చాలా ఆత్మీయులుగా ప్రవర్తిస్తూ నటిస్తూ ఉంటారు. Then the husband will be disinterested. అప్పుడు భర్తకి ఇంకా ఆసక్తే ఉండదు. The third reason can be, మూడో కారణం ఏమై ఉండొచ్చు అంటే, many wives are not actively they don't participate in the behavior, in the sex behavior. భార్యలు చాలా చురుకుగా ఆ యొక్క
ఆ యొక్క దాని విషయంలో ప్రవర్తించడం లేదు. They will just be a passive person. వాళ్ళు పట్టింపు లేనట్లుగా ఉంటారు. So naturally, husband will not be interested. అప్పుడు సాధారణంగా భర్తకి ఏమాత్రం ఆసక్తి ఉండదు. The fourth reason can be some type of a sickness, or maybe one of you is taking some medicines. It can have some effect on that. నాలుగో కారణం ఏంటంటే బహుశా ఒక ఏదైనా రోగం బట్టో లేకపోతే మీరు ఏదైనా మందులు వాడుతున్న కారణం బట్టో ఆ విధంగా ఆసక్తి ఉండకపోవచ్చు. Yeah. We can go to the next question. తర్వాత ప్రశ్నకు వెళ్దాం. Next question. yes brother. వివాహం అయిన తర్వాత నా యొక్క తల్లిదండ్రులకి నేను లోబడలేకపోతూ ఉన్నాను. నేను తల్లిదండ్రులకు లోబడాలా భర్తకు లోబడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ రెండింటికి మధ్య నేను నలుగుపోతూ ఉన్నాను. నేను ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను. మానసికంగా నేను కృంగిపోతూ ఉన్నాను. ఆత్మీయ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. I am unable to submit to my parents after marriage. That is what it says, no? Yes brother. Yeah, but Bible doesn't say anywhere that you have to submit to your parents after marriage. కానీ బైబిల్ ఎక్కడా కూడా వివాహం అయిన తర్వాత నీ తల్లిదండ్రులకు లోబడాలని ఎక్కడా చెప్పలేదు. You need not submit to your parents at all after marriage, not even for one day, for one thing. వివాహం అయిన తర్వాత నువ్వు ఎప్పటికీ ఒక్క రోజు కూడా ఒక్క విషయంలో కూడా నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. You should obey only God and your husband in Christ. కేవలం దేవునికి మాత్రమే మరియు నీ భర్తకు క్రీస్తులో నీ భర్తకు మాత్రమే నువ్వు లోబడాలి. You have no right to obey your parents at all from the day you have said you are my husband. నువ్వు నా భర్తవా అని చెప్పిన ఆ మరుక్షణం నుంచి కూడా నువ్వు ఎంత మాత్రం కూడా నీ తల్లిదండ్రులకు లోబడాల్సిన అవసరం లేదు. The same thing applies to the husband also. అదే విషయం భర్తకు కూడా అన్వయించబడుతుంది. It is not that it applies only to one person. అదేదో ఒక వ్యక్తికే సంబంధించిన విషయం అని కాదు ఇక్కడ. So no need to get any discouragement or depression, dear sister. కాబట్టి దీని విషయమై నిరుత్సాహపడి కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి. From this day onwards, decide before God, I will obey only my husband. కాబట్టి ఈ దినం నుంచి మీరు దేవుని ముందు నిర్ణయం తీసుకోండి, నా భర్తకు మాత్రమే లోబడతాను అని. God shall bless you. God shall give you grace. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు కృపను కూడా ఇస్తాడు. And not only that, when you do that, you will see that God blesses your parents and much more. అంత మాత్రమే కాదు, దేవుడు నీ యొక్క తల్లిదండ్రుల్ని ఎక్కువగా దీవించడం కూడా నువ్వు చూస్తావు ఆ తర్వాత. Yeah, next one. సరే, తర్వాత ప్రశ్న చూద్దాం. బైబిల్ ప్రకారం ఏ పరిస్థితుల్లో భర్త భార్య భౌతికంగా దూరంగా ఉండొచ్చు? There is no place where Bible is permitting husband and wife to be separated in any way. బైబిల్లో ఎక్కడ కూడా ఏ విధానంలో కూడా భర్త భార్య వేరుగా ఉండొచ్చు అని అనుమతించడం ఎక్కడ లేదు. Unless your wife is admitted for a surgery or something. లేదా నీ భార్య ఏదో శస్త్రచికిత్సకో ఏదో విషయంలో హాస్పిటల్ అడ్మిట్ అయితే తప్ప. Yeah, then it can be you can be separated. అప్పుడు మీరు వేరుగా ఉండొచ్చు. Maybe for 1 week or 2 weeks. ఒక వారమో లేదా 2 వారాలు. But not otherwise. అంతేగాని వేరే విధానంలో కాదు. Not at all. ఎంత మాత్రం కాదు. Next one. తర్వాత ప్రశ్న, కుటుంబ జీవితంలో భర్త యొక్క పాత్ర ప్రాముఖ్యమైందని ఎందుకంటారు? మంచి భర్తగా ఉండడానికి, కుటుంబ జీవితంలో మంచి భర్తగా ఉండడానికి సలహాలు ఇవ్వండి. Husband is very important as a father and as a husband. భర్త ఒక భర్తగా తండ్రిగా ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాడు. As a father, he has to be sensitive. He is the head of the family. That means he is sensitive to his wife and to the children. తండ్రిగా తన సున్నితమైన మనసు కలిగి ఉండాలి, అంటే తన భార్య పట్ల పిల్లల పట్ల సున్నితంగా ఉండాలి. And then as a husband, he has to take care of the wife. మరియు భర్తగా భార్య పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి. Give suggestions as to how to be a good husband in a family. కుటుంబంలో మంచి భర్తగా ఉండడానికి సలహా ఇవ్వండి అని అడిగారు. I will give you only one suggestion to all the husbands, brothers who are hearing me. నా మాటలు వింటున్న సహోదరులందరూ, భర్తలైన వాళ్ళందరికీ నేను ఒకే ఒక సలహా ఇస్తాను. Live with your wife in an understanding way. మీ యొక్క భార్యలతో మీరు అర్థం చేసుకుంటూ జీవించండి. For wives I said you should have respect for your husband. భార్యకేమో నీ భర్తను గౌరవించాలి అని చెప్పబడింది. And for husbands I say
live with your wife in an understanding way. కానీ భర్తలకు నేనేం చెప్తానంటే మీ భార్యల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళతో జీవించండి. That's all. అంతే. I'm not saying that you should love your wife like Christ loved the church. Of course, that is our goal and that is our aim, and we should work towards that. మరి మీ క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా మీరు మీ భార్యను ప్రేమించండి అని నేను ఇప్పుడు అది చెప్పలేదు. నిజంగా అది మన గురి, మనం దాని వైపుగా పనిచేస్తూ ఉన్నాం. But Peter says, start with this. కానీ పేతురు దీనితో ప్రారంభించండి అని చెప్తున్నాడు. Live with your husband, live with your wife in an understanding way. నీ భార్యతో నువ్వు అర్థం చేసుకుని జీవించు. Well, we'll go to the next one. తర్వాత ప్రశ్నకు వెళ్దాం. కుటుంబ జీవితంలో భార్య యొక్క మంచి లక్షణాలు ఏమిటి? Yeah, what are the good qualities of a wife in a family life? కుటుంబ జీవితంలో భార్య యొక్క మంచి లక్షణాలు ఏమిటి? Because you are asking for qualities, I will say two. మీరు లక్షణాల గురించి, మంచి లక్షణాల గురించి అడుగుతున్నారు కాబట్టి రెండు చెప్తాను. And then one is respect to the husband, as I said. ఒకటి ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా భర్త పట్ల గౌరవం ఉండాలి. Number two, willing to work hard. రెండోది ఏంటంటే ఆ యొక్క స్త్రీ చాలా కష్టపడాలి. You go and read Proverbs 31. మీరు వెళ్ళి సామెతలు 31వ అధ్యాయం చదవండి. Willing to work hard for the home. గృహం నిమిత్తమై ఇంటి కొరకు చాలా కష్టపడి పని చేయాలి. Physically to work hard. భౌతికంగా, శారీరకంగా చాలా కష్టపడాలి. And love your children. మరియు నీ పిల్లలను ప్రేమించాలి. Be very careful of, one more thing I'll add, be very careful of gossip. ఇంకో విషయాన్ని నేను కలపాలనుకుంటున్నాను. అదేంటంటే సాకులు, చాడీలు చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. Do not get involved in gossip. సాకులు చెప్పే విషయంలో మీరు ఉండద్దు. If you look at all the exhortations regarding gossip, it's all, majority of them comes to in context of sisters. మరి సాకులు చెప్పడం, చాడీలు చెప్పడం అనేది వచ్చిన బైబిల్లో వచ్చిన ప్రతి సందర్భంలో ఎక్కువ వరకు సహోదరులకు చెప్తున్నట్టుగానే వచ్చింది. Okay, now there are some questions on finances. సరే, తర్వాత ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. Yeah, can you read? మొదటి ప్రశ్న చదువుకుందాం. నా భర్త తిరిగి జన్మించక ముందు ఈ ఆర్థిక విషయంలో వ్యవహరించే దాంట్లో ఓడిపోయాడు. ఆ తర్వాత ఈ ఆర్థిక వ్యవహారాలన్నింటినీ భారీగా నన్ను చూసుకోమని అడుగుతూ ఉన్నాడు. ఇది సరైనదేనా? మరి ఒక భర్తగా, భార్యగా ఈ ఆర్థిక విషయాల్లో మా పరిధులు ఏమిటి? కొన్ని మెలకువలు చెప్పండి. Okay, if the husband cannot handle the finances, then wife can handle the finances. What is wrong with that? ఒకవేళ భర్త ఆర్థికపరమైన విషయాలు చూసుకోలేకపోయినట్లయితే భార్య చూసుకోవచ్చు, అందులో తప్పే ఉంది. But they have to discuss together and decide and how to spend it. But that is not the best. That is not the ideal. The best is that the husband earns it and husband spends it. మరి వాళ్ళిద్దరూ చర్చించుకుని, వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకుని ఆ విధంగా చెయ్యొచ్చు. కానీ అది ఉత్తమమైనది కాదు. ఉత్తమమైనది ఏంటంటే భర్తే ఖర్చు పెట్టి, భర్తే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. But you find that husband is unnecessarily giving it to others and not able to save it and is spending it in a lavish way and giving it to other people without wisdom, then wife may have to help. As a helper, she may have to do that. ఒకవేళ భర్త అలాగా ఇతరులకు ఇచ్చి వేసుకుంటూ, క్రమశిక్షణ లేకుండా, పొదుపు చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి వేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు ఒక సహాయకురాలుగా నువ్వు నీ భర్తకి నువ్వు ఈ విషయంలో సహాయపడొచ్చు. I want to say only two things. It says here what are the boundaries and more insights on handling finances. That can be, we can talk about that in another session. మరి ఇక్కడ రెండు విషయాలు నేను చెప్తాను. ఇక్కడ మా పరిధులు ఏమిటి, మరి ఇప్పుడు మెలకువలు చెప్పండి అన్న దాని గురించి నేను తర్వాత వేరే సెషన్ లో మాట్లాడతాను. But I will say only two things regarding దీని విషయమై రెండు విషయాలు చెప్తాను. Number one, మొదటిది, never borrow and never be in debt. ఎన్నడూ మీరు ఇతరుల దగ్గర నుంచి పుచ్చుకోవద్దు, అప్పుల్లో ఉండొద్దు. Don't make yourself a slave of a man. మిమ్మల్ని మీరు వేరే మనుషులకి బానిసలుగా చేసుకోవద్దు. Because Bible says the one who borrows is a slave to the lender. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే అప్పు చేశాడో అతడు అప్పిచ్చిన వానికి దాసుడు, బానిస. So if you have borrowed, start giving back.
ఒకవేళ మీరు ఇప్పటికే పుచ్చుకుని ఉన్నట్లయితే తిరిగి ఇచ్చివేయడం మొదలు పెట్టండి. This month is June. From this June month onwards, at least start giving back 10 rupees or 100 rupees or 1000 rupees according to the amount which you have borrowed. మరి ఈ జూన్ నెలని మొదలు పెట్టి మీరు 10 రూపాయలు లేదా 100 రూపాయలు 1000 రూపాయలు మీరు ఇవ్వడం మొదలు పెట్టండి. Start giving back now. ఇప్పుడే తిరిగి చెల్లించడం మొదలు పెట్టండి. Tomorrow morning, go and give it to him. Part of that. రేపు ఉదయమే దాంట్లో కొంత డబ్బు అయినా తీసుకువెళ్ళి అతనికి ఇవ్వండి. So that is point number 1. అది మొదటి విషయం. Point number 2. రెండో విషయం ఏంటంటే Learn to save. పొదుపు చేయడం నేర్చుకోండి. Learn to save. పొదుపు చేయడం నేర్చుకోండి. So that when a crisis comes, you need not have to go here and there and borrow and beg and all that. You don't have to do that. ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఇక్కడికి అక్కడికి వెళ్ళి మీరు అప్పు తీసుకోవడమో అడుక్కోవడమో మీరు చెయ్యక్కర్లేదు. So learn, never borrow and learn to save. ఎన్నడూ మీరు ఇతరుల దగ్గర నుంచి పుచ్చుకోవద్దు మరియు పొదుపు చేయడం నేర్చుకోండి. Okay, next one. తర్వాత ప్రశ్న, తల్లిదండ్రులు కుమారులకి కుమార్తెలకి మధ్య ఆస్తిని ఎలా పంచాలి, ఎప్పుడు పంచాలి, వివాహానికి ముందా వివాహానికి తర్వాత? Yeah, why should you give before marriage? That is, you are talking about dowry. పెళ్లికి ముందే ఎందుకని ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు, అదే కట్నం అవుతుంది. Dowry is unscriptural, that is anti-national. ఈ యొక్క కట్నం అనేది వరకట్నం అనేది అది లేఖనానుసారం కాదు మరియు అది దేశానికి కూడా వ్యతిరేకమైనది. So please understand that. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. If you have got 2 children, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే, and one is a boy and another is a girl, ఒకడేమో అబ్బాయి ఒకడేమో అమ్మాయి, and you have got an inheritance of 50 lakhs. మీకేమో 50 లక్షల ఆస్తి వచ్చింది. Take a calculator. అప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకోండి. 50 lakhs 50 లక్షలు divided by దాన్ని 2 విభాగించండి. How much does it come? ఎంత వస్తుంది అందులో? So give 25 lakhs to your son, give 25 lakhs to your daughter. కాబట్టి 25 లక్షలు నీ కుమారుడికి 25 లక్షలు నీ కుమార్తెకి ఇచ్చేయండి. Don't give less for your daughter. నీ కుమార్తెకి నువ్వు తక్కువ ఇవ్వద్దు. Don't give more for your son. నీ కుమారుడికి ఎక్కువ కూడా ఇవ్వద్దు. Equally. సమానంగా ఇవ్వండి. Very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైనది. Otherwise you are showing partiality and you are in sin. లేకపోతే మీరు పక్షపాతం చూపిస్తూ ఉన్నారు, మీరు పాపంలో ఉన్నారు. And don't give all money now in your old age. మరి మీరు వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఇప్పుడే మీరు మొత్తం అంతా ఇచ్చేద్దు. Yeah, you can write your will with the advice of a advocate. మరి న్యాయవాది యొక్క సలహాను బట్టి మీరు ఆ యొక్క ఆస్తిని మీరు విల్లునామా రాయొచ్చు. But then you can hand it over to him and say that after my death you can open and you can distribute it accordingly. You can arrange somebody for that. మరి మీరు తీసుకుని వాళ్ళకి అప్పగించి నా యొక్క మరణం తర్వాత మీరు దీన్ని వేరు చేసుకుని మీరు ఒకరికొకరు పంచుకోవచ్చు అని చెప్పొచ్చు. Before that you should not give it to your children. దానికంటే ముందుగా మీ పిల్లలకు మీరు ఇచ్చేయద్దు. Because all your children may not be as godly as you think. ఎందుకంటే ప్రతి ఒక్కరు లేదా మీ పిల్లలు మీరు అనుకున్నంతగా దైవికంగా ఉండకపోవచ్చు. Or their wives may not be godly. లేదా వాళ్ళ యొక్క భార్యలు దైవికంగా ఉండకపోయి ఉండొచ్చు. And then you may not have a place to stay finally. ఆ తర్వాత మీరు చివరికి మీరు నివసించడానికి స్థలమే లేకుండా పోతుందేమో. God has given you wisdom and common sense, so do accordingly. దేవుడు మీకు జ్ఞానము ఇంకిత జ్ఞానం కూడా ఇచ్చాడు కాబట్టి దానికి అనుగుణంగా మీరు చెయ్యండి. Okay, next one, brother. తర్వాత ప్రశ్న చూద్దాము. నా సహోదరుడు తిరిగి జన్మించని విశ్వాసి, అతను తిరిగి జన్మించలేదు, అవిశ్వాసి. తను తన వ్యాపారం ద్వారా ఎంతో డబ్బులు సంపాదించాడు. దానితో నా కుటుంబంలోని సహోదరులకు, మా తమ్ముళ్ళు, మా అక్కలకి అందరికీ కూడా తను సహాయం చేయాలనుకుంటున్నాడు. అటువంటి డబ్బుని నేను అంగీకరించచ్చా? నేను అతని యొక్క వ్యాపారంలో ఏ పెట్టుబడి పెట్టలేదు, అది నా తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన వ్యాపారం కూడా కాదు. Yeah, if your brother is rich and he wants to help you, accept it. There is nothing wrong with that. అవును, నీ సహోదరుడు ఒకవేళ ధనికుడుగా ఉన్నట్లయితే, అతను నీకు సహాయం చేయాలనుకున్నట్లయితే దాన్ని అంగీకరించడం తప్పేం లేదు. Whether he is born again or not born again, he is your physical brother. He is in your family. అతడు తిరిగి జన్మించినా తిరిగి జన్మించకపోయినా అతడు భౌతికంగా నీ యొక్క సహోదరుడు, శారీరకంగా నీ సహోదరుడు.
You didn't ask for it, you didn't fight for it, but he is giving you voluntarily. నువ్వు దాని గురించి అడగలేదు, దాని గురించి నువ్వు పోరాటం ఏమీ చేయలేదు, అతనే సంతోషంగా నీకు ఇస్తూ ఉన్నాడు. And he is giving because he has got a lot of money, and you are his younger brother or elder brother, and he wants to give it to you. Accept it. మరి అతను చాలా ధనికుడిగా ఉన్నాడు, చాలా డబ్బులు కలిగి ఉన్నాడు, నువ్వేమో తన తమ్ముడువో లేకపోతే అన్నయ్యవో నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు అంగీకరించు. The next one. తర్వాత ప్రశ్న చూద్దాం. నేను ఒక హైందవ కుటుంబంలో నుంచి రక్షించబడ్డాను. నా తండ్రి మోసం చేసి డబ్బులు సంపాదించాడు, ఆస్తిని సంపాదించాడు, అది నేను తీసుకోవచ్చా? No, that's a very clear no. లేదు, దానికి చాలా స్పష్టంగా కుదరదు, వద్దు. Because you know that your father has got that money by cheating other people. ఎందుకంటే ఇతరులని మోసగించడం ద్వారా నీ తండ్రి అది సంపాదించాడంటే నీకు తెలుసు కాబట్టి. Maybe he has corrected some property papers and got them some land from the other person. ఏదో ఆ యొక్క ఆస్తికి, ఆ యొక్క భూమికి సంబంధించిన ఆ యొక్క కాగితాలన్నింటినీ కూడా మార్పు చేసి అతను ఆ విధంగా సంపాదించాడేమో. Or in the company he would have done some mischief and got some extra money. లేదా ఆ యొక్క పని చేసే ఆ కంపెనీలో ఏదో తప్పు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాడేమో. Because any cheating, your sin will find you out one day. That is the word of God. ఎందుకంటే ఏ రకమైన మోసం చేసినా సరే నీ యొక్క పాపం ఒకానొక దినాన నిన్ను పట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. So one day it will come back to you. ఎందుకంటే ఒకానొక దినాన అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది. And as a believer, you have to stand in the court. నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు యొక్క కోర్టులో నిలబడాలి. As a criminal. ఒక దోషిగా, నేరస్తుడిగా నువ్వు నిలబడాలి. And then the judge will say you have to give back that money to him. What a shame it is. అప్పుడు ఆ న్యాయాధిపతి నువ్వు తిరిగి ఆ డబ్బు అతనికి ఇచ్చివేయాలని చెప్తాడు. ఎంత సిగ్గుచేటు అది. Forget about that. దాని గురించి మర్చిపోండి. On the day of judgment, కానీ తీర్పు దినాన్ని that person who had been cheated will say, this man, your child, has got money by his father cheating me. ఆ వ్యక్తి అక్కడ ఏమని చెప్తాడంటే, ఇగో నీ కుమారుడు అని చెప్తున్నావా, ఈ వ్యక్తి తన తండ్రి మోసం చేసి సంపాదించిన డబ్బులు తీసుకున్నాడు. So what a shame it is. ఎంత సిగ్గుచేటు అది. So never do that. కాబట్టి ఎప్పుడు ఆ విధంగా చేయొద్దు. Okay, now there are some questions regarding marriage. ఇప్పుడు వివాహానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. We have got a couple of questions. We are coming to the end of it. మనం ముగింపుకి వచ్చేస్తున్నాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలే ఉన్నాయి. Yeah, please read. తర్వాత ప్రశ్న చదువుకుందాం. సహోదరుడా, నా యొక్క పిల్లల్లో ఒకరు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు వేరే మతానికి చెందిన మార్పు లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు వెనక్కి రావటం లేదు. తల్లిదండ్రులుగా ఇప్పుడు మేము ఎటువంటి అడుగులు వేయాలి? మేము గత వారం మీరు వర్తమానం చెప్పినప్పుడు పిల్లల్ని ఇంట్లోంచి బయట పెట్టేయకూడదని చెప్పారు. ఇటువంటి పరిస్థితిని ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నాం. Help such a child in every way possible to get him married or get her married. మరి అతను వివాహం చేసుకునే విషయంలో గాని, ఆమె గాని, అతన్ని గాని మీరు ఏ విధంగా సహాయపడగలరో అన్ని విధాలుగా అతనికి సహాయపడండి. You say that it is another religion, therefore don't get part in any of the religious processes or practices or pujas or anything like that. మరి అతను వేరే మతానికి చెందినవాడు లేదా ఆమె వేరే మతానికి చెందిన వాళ్ళు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆచారాల్లో కానీ పద్ధతుల్లో కానీ మీరు ఎందులోని మీరు పాలు పంచుకోవద్దు. But cooperate with your child as much as possible. కానీ మీ యొక్క బిడ్డతో మీకు సాధ్యమైనంత వరకు కూడా మీరు సహకరించండి. Through love, through mercy, through compassion, you can soften his heart and one day he will come back to you. ప్రేమ ద్వారా, కనికరం ద్వారా, మీ జాలి చూపించడం ద్వారా మీరు అతని యొక్క హృదయాన్ని మీరు మెత్తగా చేసి తర్వాత మీరు ఒకనొక దినం తన మీ దగ్గర తిరిగి వచ్చేటట్లు మీరు చేసుకోవచ్చు. But you are telling that he is not willing to listen to you. ఎందుకంటే మీరు అంటున్నారు అతను వినడానికి ఏమాత్రం ఇష్టం చూపించట్లేదని. And therefore now there is only one alternative in front of you. కాబట్టి ఇప్పుడు మీ ముందు ఒకే ఒక పరిష్కారం కనబడుతుంది. Show love and show love. ప్రేమ చూపించండి, ప్రేమ చూపించండి, ప్రేమ చూపించండి. And give him mercy and goodness. అతనికి మీ కనికరాన్ని చూపించండి, కనికరాన్ని చూపించండి, జాలి పడండి. But do not compromise on your convictions. కానీ మీ ఒప్పుదల విషయమై మీరు రాజీ పడద్దు. How can you put him out? You cannot put him out. What do you mean by putting him out? You cannot put him out at all. మీరు అతన్ని ఎలా బయట పెట్టగలరు? మీరు అసలు పెట్టలేరు.
I talked about putting out for children between 2 or 3 or 4 or 5 years. నేను బయట పెట్టడం అనేది 2, 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల గురించి చెప్పాను. Now you should not put him out. You should try to gather him and embrace him and accept him. That is what you have to do. ఇప్పుడు మీరు ఆ పిల్లవాడిని బయట పెట్టకూడదు. అతన్ని ఇంకా మీరు దగ్గరికి చేర్చుకోవాలి, కౌగిలించుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి. Okay, the next one. సరే, తర్వాత ప్రశ్న చూద్దాం. మా సంఘంలోని ఒక సహోదరుడు తన వివాహ సమయంలో 10 లక్షల వరకట్నాన్ని తీసుకున్నాడు. దీని విషయమై తన కుటుంబంలో ఎంతో గలిబిలి ఉంది. దాని గురించి అతను పశ్చాత్తాపడి మారు మనసు పొందటం లేదు. మరి ఇప్పుడు తను సంఘ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నాడు కూడా. ఆ సంఘ పెద్దలకి ఇది తెలుసో లేదో నాకు తెలియదు. నేను వాళ్ళకి చెప్పాలా వద్దా? Yeah, it is, it says that he is taking part in all the church activities and the elders do not know about it. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అతడు సంఘ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నాడని, సంఘ పెద్దలకు ఆ విషయం తెలియదని ఇక్కడ చెప్పబడింది. Yeah, you don't involve in that. దాని విషయంలో మీరు దాంట్లో కలవద్దు. But please inform the elders. That is your responsibility. మీరు దాని విషయంలో ఏం చేయొద్దు, కానీ సంఘ పెద్దలకు మాత్రం మీరు తెలియపరచండి. దయచేసి ఆ బాధ్యత మీ మీద ఉంది. Because we don't know whether it is the dowry or what is the problem. The elders, the wise elders will handle that. మరి అది కట్నమో లేకపోతే ఏదో మనకు తెలియదు కాబట్టి జ్ఞానయుక్తమైన పెద్దలు దాని విషయమే వ్యవహరించగలుగుతారు. But if it is true that he got dowry and he still is respected and involving in all church activities, it is very, very sad. కానీ అతను నిజంగానే కట్నం తీసుకొని సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లయితే, గౌరవించబడుతున్నట్లయితే అది ఎంతో విచారించదగిన విషయం. Yeah, the next one. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇది కూడా వరకట్నానికి సంబంధించిందే. వివాహ సమయంలో కట్నాన్ని ఆశించడం అనేది పాపము, అది చెడు కార్యము. వివాహం తర్వాత ఆస్తులు కొనుక్కోవడానికో లేకపోతే అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికో వారి నుంచి డబ్బులు తీసుకోవచ్చా? ఈ విషయమై సహాయపడండి. This brother says, I know that dowry is a practice and I did not expect or I did not receive any dowry at the time of marriage. మరి సహోదరుడు అంటున్నాడు, ఈ కట్నం తీసుకోవడం అనేది చాలా చెడ్డ కార్యం అని, అది నా వివాహ సమయంలో కూడా నేను దాన్ని తీసుకోలేదని చెప్తూ ఉన్నాడు. But after marriage, can we take money for buying any properties or anything from them? కానీ వివాహం తర్వాత మరి ఆస్తులు కొనుక్కోవడానికో లేకపోతే అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికో డబ్బులు తీసుకోవచ్చా అని అంటున్నాడు. Provided you don't ask. నువ్వు అడగకపోతే పర్వాలేదు. Provided you don't expect. మరియు నువ్వు ఆశించకపోతే పర్వాలేదు. Provided you don't expect and God knows your expectation. నువ్వు ఆశించకపోతే, నువ్వు ఆశిస్తున్నావో లేదో దేవుడికి తెలుసు. So don't expect and don't ask and don't fight and don't demand that. మరి దాని గురించి మీరు అడగద్దు, ఆశించద్దు, పోరాడద్దు, దాన్ని కావాలని అడగద్దు. But on the other hand, if they are very happy to give that money to you, కానీ ఇంకొక పక్క వాళ్ళు ఆ డబ్బుని ఇవ్వడానికి మీకు చాలా సంతోషంగా ఇస్తున్నట్లయితే, but then tell them that you can put it in the name of their daughter. అప్పుడు మీరు చెప్పొచ్చు, మీరు ఆ డబ్బుని వాళ్ళ కుమార్తె పేరుని పెట్టొచ్చు అని. That is your wife. అంటే నీ భార్య. Not in your name, not in your father's name. నీ పేరున కాదు, నీ తండ్రి పేరున కాదు. But in their daughter's name. కానీ వాళ్ళ కుమార్తె పేరున. Okay. We have got, the final question is the next one. తర్వాత మనకి చివరి ప్రశ్నలు ఉన్నాయి. నా భర్త మరియు నా యొక్క దగ్గర బంధువులు నా యొక్క పిల్లలకి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమని బోధిస్తూ ఉన్నారు. ఈ మతానుసారులైన వారి పట్ల నేను ఎలా స్పందించాలి? I'm sorry, we've got another 2 more questions. Okay. If they are saying praise the Lord, of course it is religiosity, it's a meaningless ritual. It has become now. మరి వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఉన్నట్లయితే అది నిజంగా మతానుసారమైంది, అది ఒక ఆచారంగా మారిపోయింది. And some people say, of course, with meaning. మరి అర్థవంతంగా వాళ్ళు చెప్పట్లేదు, కానీ కొంతమంది అర్థవంతంగా చెప్తూ ఉన్నారు. And I have seen that, among children it is, they just make it as a religious ritual. మరి పిల్లల మధ్య నేనేం చూసానంటే అది ఒక మతానుసారమైన ఆచారంగా దాన్ని చేశారు. If they are doing like that, that's okay. You can't do anything about it. వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే దాని విషయం మీరు ఏం చేయలేరు, అలా వదిలేయండి. But how should you respond? You have to teach a child the spiritual values. కానీ నువ్వెలా స్పందించాలంటే నీ బిడ్డకి నువ్వు ఆత్మీయ విలువల్ని నేర్పించాలి.
That is what is important. అది చాలా ప్రాముఖ్యమైనది. What are the attitudes of Jesus and what is the heart of God? That is what you have to say. యేసు యొక్క వైఖరి ఏంటి, దేవుని యొక్క హృదయం ఏమిటి, అవి నువ్వు చెప్పాలి. If your two children are fighting with one another, మరి మీ పిల్లలు ఇద్దరు ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే, you can ask the elder child, do you think that Jesus will fight like this? నీ పెద్ద కుమారుడితో బిడ్డతో నువ్వు చెప్పాలి, నీ యేసయ్య ఈ విధంగా కొడతాడు అని నువ్వు అనుకుంటున్నావా? If they are fighting for one toy, then you can say that, what would Jesus do in this particular situation? Don't you think that Jesus would have shared that toy? మరి that toy? వాళ్ళు ఒకే ఆట వస్తువు గురించి కొట్టుకుంటూ ఉన్నట్లయితే పెద్దవాళ్ళతోటి యేసయ్య ఏ విధంగా స్పందిస్తాడు, యేసయ్య పంచుకోడా, ఇద్దరు కలిసి ఆడుకోరా అని చెప్పాలి. Yeah. So try to teach the heart of Jesus and heart of God. కాబట్టి యేసు యొక్క హృదయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని బోధించడం చెయ్యండి. Okay, next one. సరే, తర్వాత ప్రశ్న. మా యొక్క అత్త మామలు నేను అడగకుండానే మా ఇంట్లోనికి వస్తువులు కొంటూ ఉన్నారు. నేను నిజానికి అవి కొనగలను, కానీ నేను కావాలనే కొనట్లేదు. ఎందుకంటే నా పిల్లలు కష్టాలని, బాధల్ని నేర్చుకోవాలని, తద్వారా వాటి ద్వారా వారు దీవించబడాలని. నా పిల్లలు విలాసవంతంగా లగ్జూరియస్ గా జీవించాలని నేను ఆశించడం లేదు, కానీ ప్రతి అవసరత తీర్చబడుతూ సమృద్ధిగా జీవించాలని మాత్రం కోరుతున్నాను. నిజానికి మా అత్తమామలు కొనేవి చాలా మంచివే కొంటూ ఉన్నారు. ఉదాహరణకి తినే బల్ల, భోజనం చేసే బల్ల. కానీ నా పిల్లలు నేల మీద కూర్చొని తినాలని నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటున్నాను. నేను నిజంగా సరైన మార్గంలో వెళ్తున్నానా, లేకపోతే నా పిల్లల పట్ల చాలా కఠినుడిగా ప్రవర్తిస్తున్నానా? దయచేసి నాకు సహాయపడండి. Yeah, here you have to understand your social standards and social standards of living. ఇక్కడ సమాజపరంగా మీ యొక్క జీవనం ఏ స్థాయిలో ఉందనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. For example, when I grew up, we never had a car at home. ఉదాహరణకి మేము ఎదుగుతున్న వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో కార్ లేదు. But today I have a car. కానీ ఈ రోజు మాకు కార్ ఉంది. So I can't say that, well, I never had a car and therefore I will never buy a car. కాబట్టి నాకు కార్ లేదు కాబట్టి నేను ఇంకా కారు కొన్ను అని నేను చెప్పను. So according to your standards and according to your standard of living, live. మీ యొక్క జీవన ప్రమాణాలను బట్టి మీరు జీవించండి. It is not that we have to force the child, give them suffering situations and all that. No, that is being, very, very tough and very cruel to your children. మీ పిల్లలకి ఆ విధంగా మీరు శ్రమలు ఇవ్వడం, కష్టాలు ఇవ్వడం అనేది అది మంచిది కాదు, అది చాలా క్రూరత్వంగా ఉంది. But on the other hand, you should teach a child not to boast about it. మరో ప్రక్కన మీ పిల్లలు దాని విషయమై గొప్పలు చెప్పుకోకూడదని వాళ్ళకి బోధించాలి. Recently I heard of a child, 8-year-old child, they got a new AC in the summer. ఈ కొద్ది కాలం క్రితం నేను ఏం విన్నానంటే, ఒక 8 సంవత్సరాల వయసు పిల్లవాడు వాళ్ళు కొత్త ఏసీ కొనుక్కున్నారు. And then immediately that child went out and told his, when his friend came home to play, he said, see this new AC we bought, we have got a AC. Do you have this AC? ఆ పిల్లవాడు ఒక స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఏసీని చూపించి, మేము ఏసీ కొనుక్కున్నాం, మీకుందా ఏసీ అని అలాగ అడిగాడు. So the father was feeling very bad and very embarrassed. మరి తండ్రి చాలా బాధపడి ఎంతో ఇబ్బంది పడ్డాడు. So then he asked me, brother, what to do in such situations? It's terrible. అప్పుడు నన్ను అడిగాడు, సహోదరుడు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎంతో ఘోరంగా ఉంది. Then I said, there is nothing wrong in buying an AC, but then your son boasting about it to the other child, that is wrong. You have to correct your child on that. అప్పుడు నేను చెప్పాను, ఏసీ కొండంలో ఏం తప్పులేదు, కానీ నీ యొక్క పిల్లవాడు ఆ వేరే పిల్లవాడితో ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం, దాని విషయమే నువ్వు అతను సరిచేయి. No need to punish the child, but give knowledge, as we heard last time. What, bro? You had to tell the child that it is wrong to boast like that. You had to give the knowledge to that child. నీ పిల్లవాడిని ఆ విషయమై నువ్వు సరిచేయాలి, అది తప్పు, గొప్పలు చెప్పుకోవడం తప్పు అని చెప్పాలి, దాని విషయమై వాళ్ళకి తెలియపరచాలి. So like that, this boasting and trying to show off and trying to look down on people who do not have something, all those things are wrong. కాబట్టి గొప్పలు చెప్పుకోవడం, ఇతరులను చిన్న చూపు చూడడం, ఆ వస్తువులు కలిగిలేని వారిని చిన్న చూపు చూడడం, ఇవన్నీ తప్పు. Yeah, so and if your in-laws are giving you, accept it. కాబట్టి మీ యొక్క అత్తమామలు అది ఇస్తూ ఉన్నట్లయితే దాన్ని అంగీకరించండి. But don't expect that and don't demand that and don't fight that
Fight for that, and don't tell your wife indirectly to get it from your father-in-law. కాబట్టి వాటిని మీరు ఆశించద్దు, దాని గురించి పోరాడొద్దు, దాన్ని మీరు ఖచ్చితంగా కావాలని మీరు అడగద్దు, లేదా వేరే కోణంలో మీ భార్యల ద్వారా అడిగించడం కూడా చెయ్యొద్దు. Yeah. Then comes the last question. ఇప్పుడు చివరి ప్రశ్న, మా యొక్క గృహాన్ని యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమకరంగా పూర్తిగా కట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రుల పట్ల, నా యొక్క అత్తమామల పట్ల నా వైఖరి ఎలా ఉండాలి? Yeah, very simple. చాలా సులువుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ I will only say two things. నేను రెండు విషయాలే చెప్తాను ఇక్కడ. Number one, మొదటిది, respect them, value them. వాళ్ళని గౌరవించండి, వారికి విలువ ఇవ్వండి. Very, very, very important. చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. Respect them, value them. వాళ్ళని గౌరవించండి, వారికి విలువ ఇవ్వండి. And love them. వాళ్ళని ప్రేమించండి. Help them. వారికి సహాయపడండి. Any way. ఏ విధానంలో అయినా సరే. You want to buy some new clothes when you go to village? మీరు ఆ పట్టణానికి తిరిగి వెళ్ళినప్పుడు కొత్త బట్టలు కొనుక్కుని వెళ్ళండి. Or you want to give some gift, check or something? Please do all that. మీరు ఏదైనా బహుమతిగా ఏమైనా చెక్కులు ఏమైనా ఇవ్వాలనుకునే అటువంటివన్నీ మీరు చెయ్యండి. That is the first thing. అది మొదటిది. What is the second thing? మరి రెండవది ఏమిటి? Do not allow them to control your life. మీ జీవితాన్ని అదుపు చేసేటట్లుగా మీరు వారిని అనుమతించద్దు. Do not allow to run your home. మీ యొక్క గృహాన్ని నడిపించేటట్లుగా వారిని మీరు అనుమతించద్దు. They can give advice, they can give suggestions, but do not allow them to run your life. వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, కానీ మీ జీవితాన్ని నడిపించేటట్లుగా వారిని మీరు అనుమతించద్దు. Your life and your family has to be run by you, your wife and God. మీ జీవితం, మీ కుటుంబ జీవితం నువ్వు, నీ భార్య మరియు దేవుని చేత నడిపించబడాలి. Only three of you should run your life. మీ యొక్క జీవితం, మీ కుటుంబ జీవితాన్ని మీ ముగ్గురు మాత్రమే నడిపించాలి. How to spend money? ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి అని. Do you have to buy something expensive? ఏదన్నా ఖరీదైన వస్తువును కొనాలా వద్దా అని. Which church you have to go? ఏ సంఘానికి వెళ్ళాలి అని. Which job you have to take? ఏ ఉద్యోగం నువ్వు తీసుకోవాలి అని. Which course our children should study? మన పిల్లలు ఏ చదువులు చదవాలని. Which school the children should join? ఏ స్కూల్లో మన పిల్లలు చేరాలని. Where they should grow up? వాళ్ళు ఎక్కడ ఎదగాలి అని. All these things related to the running of the family should be taken by the husband, the wife and the Lord Jesus Christ. కాబట్టి కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా భర్త, భార్య మరియు దేవుని చేత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. But your parents and your in-laws you should love, respect and help. కానీ మీ యొక్క తల్లిదండ్రులు మరియు మీ యొక్క అత్తమామల్ని మాత్రం మీరు గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారికి సహాయపడాలి. Do not allow them to run your life. మీ జీవితాన్ని నడిపించేటట్లుగా మీరు మాత్రం వారిని అనుమతించద్దు. Thank you for listening. ఆలకించినందుకు వందనాలు.